విజువల్ ఎక్యూటీ మనం స్నెల్లన్స్ చార్ట్లో చూసుకుంటామని చెప్పాం కదా. ఇందులో స్నెల్లన్స్ చార్ట్లో పైలైన సిస్పెసిస్టీ అంటాము. ఒకవేళ పేషెంట్కి సిస్పెసిస్టీ కూడా కనిపించిన టైంలో కౌంటింగ్ ఫింగర్ అనేది మనం చూసుకుంటాము. కౌంటింగ్ ఫింగర్ చూసేటప్పుడు కూడా ఎప్పుడు పేషెంట్కి ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో చూడాలి. ఎప్పుడు ఈ అరచేతితోనే వేయమని చెప్పాలి. కొంతమంది పేషెంట్లు వేలతో మోస్తారు, లేదంటే ఎలా నొక్కేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి అర్థమైనట్టు వివరంగా చెప్పాలి. ఎప్పుడైనా పేషెంట్కి కుడి కన్ను మొదట చూస్తాము, తర్వాత ఎడమ కన్ను. అలా కాకుండా ఎవరైనా పేషెంట్ పలానా కన్ను ఇబ్బంది ఎక్కువ ఉంది అని చెప్తే మొదట ఆ కన్నుకే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఎడమ కన్ను చూపు తక్కువ ఉందని చెప్తే మొదట ఎడమ కన్నే చూడాలి. లేదు నార్మల్గా రెండు కళ్ళు ఒకేలా ఉన్నాయంటే మొదటగా కుడి కన్ను చూపు తనిఖీ చేస్తాము. మీ ఎడమ కన్ను చేతితో వేయండి, అరచేతితో. వేలు కనిపిస్తున్నాయా? ఎన్ని వేలు? 4 వేలు. ఇప్పుడు 2. ఇప్పుడు 1. ఇప్పుడు 5. సో పేషెంట్కి సేఫ్ 3 మీటర్స్ ఉంది. ఒకవేళ పేషెంట్కి విజన్ లేదు, కౌంటింగ్ ఫింగర్ హాఫ్ మీటర్, ఇక్కడ కూడా లేదు అంటే క్లోజ్ టు ఫేస్ చూస్తాము. క్లోజ్ టు ఫేస్ కూడా లేని టైంలో హ్యాండ్ మూమెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. చెయ్యి ఏమైనా కదులుతున్నట్టుందంటే ఎలా కదులుతుంది? ఇప్పుడు కదులుతుందంటే ఇప్పుడు ఎలా కదులుతుంది? ఇప్పుడు ఉందా అంటే హ్యాండ్ మూమెంట్ అనేది ఎలా చూసుకుంటాం. హ్యాండ్ మూమెంట్ ఉన్నా లేకపోయినా పిఎల్ అంటే పర్సెప్షన్ ఆఫ్ లైట్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ రేస్ అనేవి చూసుకోవాలి. పర్సెప్షన్ ఆఫ్ లైట్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ రేస్ చూసేటప్పుడు లైట్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్ కనబడుతుందండి. ఇప్పుడు 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 ఉన్నదా అంటే ఇది పర్సెప్షన్ ఆఫ్ లైట్ అంటే పిఎల్ ప్లస్ ఉంది అంటే ఇప్పుడు సెంట్రల్ విజన్ బాగానే ఉంది, పెరిఫెరల్ విజన్ ఎలా ఉంది అనేది చూడాలి. ఇప్పుడు లైట్ కనబడుతుందండి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఉంది. ఇప్పుడు ఉన్నదా అంటే ఇప్పుడు ఇటువైపు ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఇటువైపు ఉంది. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా? ఎక్కడ ఉంది? చేసింది. ఈ పేషెంట్కి పిఎల్ ప్లస్ పిఎల్ అనేది సెంట్రల్ రెటీనా హెల్తీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. పిఎల్ అనేది పెరిఫెరల్ రెటీనా హెల్తీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. పిఎల్ కూడా లేని టైంలో నో పిఎల్ అని రాస్తాము. వాళ్ళకి విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు అని అర్థం. అయితే రెటీనా డ్యామేజ్ అయినా లేదంటే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయినా సరే నో పిఎల్ అనేది ఉంటుంది.